క్రీస్తునందు ప్రియులకు హానోక్ మేరీస్ వల్లభదాస్ మినిస్ట్రీస్ శుభములు. హానోక్ మేరీస్ వల్లభదాస్ మినిస్ట్రీస్ క్రిస్టియన్ మీట్ తెలంగాణ 2026లో భాగంలో జరగనున్న జకర్యా గ్రంథం క్విజ్ గురించి ఇప్పుడు 9వ పాఠం నేర్చుకుందాం, ధ్యానిద్దాం. 9వ పాఠం ఈ యొక్క 8 అధ్యాయాల వరకు జకర్యాతోటి దేవుని మాటలు దూత ద్వారా జకర్యాకు తెలియజేయబడుతున్నాయి. ఈ యొక్క 9వ అధ్యాయంకి వచ్చేసరికి ఇంతసేపు 1 నుంచి 8 వరకు దూత మాట్లాడడం, యెహోవా దేవుడు దూతతో మాట్లాడడం, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లా మనం నేర్చుకున్నాం. మొత్తం అక్కడి వరకు కూడా 8వ అధ్యాయం అంతం వరకు కూడా మొత్తం చివరి వరకు కూడా యెహోవా దేవుడే దూతతో మాట్లాడిస్తున్నాడు. జకర్యాకు జకర్యా కొన్ని ప్రశ్నలు వేయడం వరకే తెలుసుకోవడం ఆయనకు వచ్చిన సందేహాలను. కానీ 9వ అధ్యాయము జకర్యా ప్రజలతో మాట్లాడుతున్నాడు. జకర్యా ఇశ్రాయేలీలతో, యూదా వారితో మాట్లాడుతున్నాడు. ఏ విధంగా ఇక్కడ 8వ అధ్యాయం నుంచి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మేలు చేయడానికి, ఆశీర్వదించడానికి ఉద్దేశించి ఉన్నట్టు తెలుస్తుంది. దాంట్లో ఆ మేలులో, ఆశీర్వాదంలో భాగంగానే ఇశ్రాయేలీల యొక్క శత్రువులను ఏ విధంగా చేస్తాను, శత్రువులు ఏ విధంగా లొంగి ఉంటారు ఇశ్రాయేలీలకు అనే విషయాన్ని బట్టి శత్రు దేశాల గురించి, శత్రు పట్టణాల గురించి, శత్రువు యొక్క శౌర్యాన్ని గురించి, యుద్ధాలు లేకుండానే ఎలా చేస్తాననే విషయం గురించి దేవుడు జకర్యాకు చెప్పిన దాన్ని జకర్యా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్నాడు అన్నట్టు. కాబట్టి వచనం టు వచనం ప్రతి వచనాన్ని చూసుకుందాం. ఇక్కడ ముఖ్యంగా ఏంది అంటే ఈ అధ్యాయంలో ఎక్కువ పట్టణాలు, దేశాల పేర్లు వస్తాయి, జాతుల పేర్లు వస్తాయి. కాబట్టి వాటిని ఖచ్చితంగా మనము స్ట్రెస్ చేస్తూ చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 9వ అధ్యాయంలో మొత్తం 17 వచనాలు ఉన్నాయండి. ఈ 17 వచనాలల్లో మొత్తము జకర్యా మాట్లాడుతున్నదే, ఇంకా దేవుడు దూత మాట్లాడుతున్నది కాదు, వాళ్ళు చెప్పిందే జకర్యా చెప్తున్నాడు. ఈ జకర్యా మొదటి వచనంలో మొదటి పదము హద్రాకు, అంటే జకర్యా 9వ వచనము హద్రాకు అనే పేరుతో మొదలయ్యి నొందుదురు అనే పదముతో ముగుస్తుంది. కాబట్టి ఈ యొక్క దీంట్లో మొత్తము 17 వచనాలు ఉన్నాయి. తర్వాత మొదట హద్రాకు అనే పదంతో మొదలయ్యి నొందుదురు అనే పదంతో అంతమవుతుంది. ఈ వచనాలు ప్రతి అధ్యాయంలో ఉన్న వచనాలు చాలా ఇంపార్టెంట్ అండి. అధ్యాయం ముగింపు వరకు ఉన్న వచనాలు కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏ అధ్యాయాలు సమాన వచనాలు కలిగి ఉన్నాయనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మీరు ప్రతిదీ చెప్తూనే వస్తున్నాము. కాబట్టి ఇక్కడ వచనం టు వచనము మాట్లాడుకుందామండి. ఇక్కడ హద్రాకు దేశమును గుర్చియు, దమస్కు పట్టణమును గుర్చియు వచ్చిన దేవోక్తి. దేవుడు హద్రాకు తర్వాత దమస్కు పట్టణాలు, హద్రాకు దేశం గురించి, దమస్కు పట్టణాల గురించి దేవుడు జకర్యాకు చెప్పిన విషయమే ఇప్పుడు చెప్తున్నాడు. దేవోక్తి అంటే దేవుని నుంచి ఉత్పత్తి అయిన దాన్ని దేవోక్తి అంటారు. దేవుని నుంచి చెప్పబడిన దాన్ని దేవోక్తి అంటారు. ఆ దేవుని నుంచి చెప్పబడిన విషయము జకర్యా విని జకర్యా ప్రజలకు చెప్తున్న విషయము. హద్రాకు అంటే సిరియా సమీపంలో ఉన్న ఒక ప్రాంతము, దేశము. అప్పుడు దేశంగా ఉండేది, ఇప్పుడు నగరం అయింది అన్నట్టు. ఇది దేవుని తీర్పు. ఈ యొక్క హద్రాకు, దమస్కు గురించి దేవుని తీర్పు వచ్చింది. ఆ తీర్పుని గురించే మాట్లాడుతున్న విషయం. ఇట్లాగే ఇక్కడ 2 పట్టణాలు వచ్చినాయి, నోట్ చేసుకోండి. ఒకటి దేశము, ఒకటి పట్టణం వచ్చింది. ఓకే, హద్రాకు అనే దేశము, దమస్కు అనే పట్టణం మొదటి వచనంలో వచ్చినాయి. ఓకే, 2వ వచనంకి వస్తే ఏలయనగా యెహోవా సర్వ నరులను ఇశ్రాయేలుల గోత్రపు వారిని అందరినీ లక్ష్య పెట్టువాడు గనుక దాని సరిహద్దును ఆనుకొని ఉన్న హామాతును గూర్చియు, జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనులను గూర్చియు అది చెప్పాను. ఓకే, ఒక దేవుని యొక్క తీర్పు హద్రాకు దేశం గురించి, దమస్కు పట్టణం గురించి ఏ పట్టణాలతో పోల్చి చెప్తున్నాడు, ఏ దేశ ప్రజలతో పోల్చి చెప్తున్నాడు, ఏ ప్రజలు
ఏ విధంగా చేస్తారనే విషయాన్ని చెప్తున్నారు అనేది చూసుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడు 2వ వచనంలో రచనాకారుడు, ఏలయనగా యెహోవా సర్వనరులను ఇశ్రాయేలు గోత్రపు వారినందరినీ లక్ష్యపెట్టువాడు. యెహోవా దేవుడు ఏంది, ఒక్క ఇశ్రాయేలుల సంతతిని మాత్రమే కాదు, భూ ప్రపంచంలో ఉన్న సర్వనరులందరినీ, అంటే అన్యజనులను దేవుని జనులను లక్ష్య పెట్టబట్టి దేవుడు. ఎందుకు అంటే అన్యజనులను కూడా ఇశ్రాయేలీలతో కలిపి రక్షించాడు దేవుడు. అది ఈ అధ్యాయంలోనే కిందకి చూద్దాం. ఓకే, సర్వ నరులను ఇశ్రాయేలీల గోత్రపు వారిని అందరినీ లక్ష్య పెట్టువాడు. చూడండి, హద్రకు వచ్చింది, దమస్కు వచ్చింది, ఇశ్రాయేలు వచ్చింది, 3 వచ్చినాయి ఇక్కడ. ఓకే, దాని సరిహద్దును ఆనుకొని ఉన్న హామాతును గూర్చియు, హామాత్ అనే నగరం గురించి వచ్చింది. పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి. జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనులను గూర్చియు. తూరు అనేది ఒక దేశము, సీదోను అనేది ఒక దేశము. ఓకే, ఈ 2 సిరియాకు సంబంధించినయండి. సిరియాకు సంబంధించిన ప్రధాన నగరాలు సిరియాలోనే ఉంటాయి. వ్యాపార నౌకాయాన కేంద్రం. సీదోను అంటే దాని పేరులోనే ఉంది. సి అంటే సముద్రము, దోను అంటే ఓడ. ఓకే, ఈ సీదోను అంటే ఏంటంటే నౌకాయాన వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన పట్టణము అని. ఓకే, అట్లాగే తూరు కూడా దేవునికి ఈ తూరు ప్రజలను కూడా ఇశ్రాయేలీల ప్రజలకు ఏమంటారు, వాళ్ళతోటి కలిపి రక్షిస్తాడు అని చెప్తున్నా. భావం అన్నట్టు ఇది. ఒక తూరు సీదోనుల గురించి అది వచ్చను. అది అంటే ఇక్కడ దేవోక్తి అండి. మళ్ళీ అది అంటే ఇంకోటి ఏంది అనుకున్నారు. దేవోక్తి వీటి గురించి కూడా వచ్చిందట. దీంట్లో ఉన్న ప్రతి పట్టణాన్ని అందుకని నేను స్ట్రెస్ చేసి చెప్తున్నా. చూడండి, హద్రాకు, దమస్కు, ఇశ్రాయేలు, తర్వాత హామాతు, తూరు, సీదోన్లు, ఇన్ని పేర్లు వచ్చినాయి. హామాతు, ఓకే, హామాతు అనేది ఓకే, ఇది కూడా పాత సిరియా నగరం. వారంటోన్స్ నది ప్రక్కన ఉండే ఒక పట్టణము హామాతు. ఇది సిరియాకు దగ్గరనే ఉంటాయి. ఇవన్నీ సిరియాకు సంబంధించిన దేశాలు. ఇప్పుడు ప్రపంచ పట్టణంలో కూడా సిరియా పట్టణాలలో, సిరియా దేశంలలో ఇవి ఉంటాయి అన్నట్టు. ఓకే, గురించి చెప్పాను. అది వచ్చాను అంటే అది అంటే దేవోక్తి అండి. ఇక్కడ దేవోక్తి వచ్చిందట. తూరు పట్టణపు వారు ప్రాకారం గల కోటను కట్టుకొని ఇసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధులలో కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనివి. ఈ తూరు పట్టణం వాళ్ళు ఏందట, తూరు పట్టణం అనేది ఇప్పుడు టైర్ అంటారు అన్నట్టు. లెబనాన్ దేశంలో సముద్ర తీర పట్టణం ఈ తూరు పట్టణం. ఓకే, ఈ తూరు పట్టణాన్ని ప్రస్తుతము టైర్ సిటీ అంటారు, షూర్ సిటీ అంటారు. ఈ 2 పేర్లు ఉన్నాయి దీనికి. ఈ తూరు పట్టణము లెబనాన్ దేశంలో సముద్ర తీరాన ఉన్న పట్టణం. ఈ దేశం దేనికి ప్రసిద్ధి అంటే వెండి బంగారాలను విస్తారంగా సమకూర్చడంలో ప్రసిద్ధి. వెండి ఇసుక రేణువులంతా ఉంటుందట ఇక్కడ. అంటే ఎక్కడ కూడా ఖాళీ స్థలం లేకుండా మొత్తం వెండితోటి నిండి ఉంటుంది. తర్వాత వచ్చేసి బంగారం ఎట్లా అంటే వీధులలో ఉన్న చెత్త చెదారం ఎట్లా ఉంటుందో అంత విస్తారంగా బంగారం ఉంటుంది. ఈ యొక్క ఇది తూరు దేశంలో. అంటే తూరు అనేది కూడా వచ్చిందండి పట్టణం. తూరు పట్టణం సిరియా దేశంలో లెబనాన్ దేశంలో సముద్ర తీర పట్టణం. ఇదొకటి తూరు పట్టణం. పేర్లన్నీ గుర్తుపెట్టుకోండి. ప్రాకారం గల కోటను కట్టినట్టు వీళ్ళు లెబనాన్ దేశం అనేది ప్రపంచంలో చాలా ప్రసిద్ధి. లెబనాన్లో ఉన్న దేవదారు వృక్షములు చాలా ప్రసిద్ధి. ఇప్పుడు లెబనాన్ కూడా మన ఇరాన్ యుద్ధంలో లెబనాన్ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఓకే, కాబట్టి ఇది చాలా ప్రసిద్ధి చెందిన దేశం అండి. ఓకే, కసవంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొండ్రి. ఈ తూరు పట్టణం వాళ్ళు విపరీతంగా, ఈ తూరు అనేది లెబనాన్ దేశంలో ఒక సముద్ర తీర పట్టణము. వీళ్ళు బంగారాన్ని, వెండిని పోగు చేయడంలో ప్రసిద్ధులు. ఓకే, యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును.
అసలు ఈ పట్టణమే ఏందని చెప్పినాము, సముద్ర తీర పట్టణము. లెబనాన్ దేశమే చాలా గొప్ప ఐశ్వర్యం గల దేశము. అంటే నౌకాయానము, సముద్రం మీదనే దీని ఆస్తి అంతా ఉంటుంది. నౌకాయానం చేసే పట్టణము కాబట్టి సముద్ర వ్యాపారం అధికంగా చేస్తుంది. కాబట్టి ఈ తూరు పట్టణము చాలా వెండి బంగారం నిల్వలకు, అంటే సమకూర్చుకోవడానికి ఆ దేశంలో వెలికి తీయరండి, వెండి బంగారాన్ని కొన్ని సమకూర్చుకున్న దేశము. నౌకాయానం మీద చాలా డబ్బులు వ్యాపారం సంపాదించే వ్యాపారం ఉన్న పట్టణం ఈ తూరు పట్టణం. ఇది లెబనాన్లో ఒక సముద్ర తీర పట్టణం. అయితే యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనం చేసి, అంటే ఈ తూరు పట్టణం నౌకాయానానికి ప్రసిద్ధి, అంటే సముద్రమే కదా, సముద్రం మీద నౌకలు ప్రసిద్ధి కదా, దాన్ని నాశనం చేస్తా అని చెప్తున్నారు. బలమును నాశనం చేసి దాని ఆస్తులని పరుల చేతికి అప్పగించును. దాంట్లో ఉన్న వెండి బంగారాలను, తూరు పట్టణంలో ఉన్న వెండి బంగారాలను పరుల చేతికి అప్పగిస్తా అని చెప్తున్నాడు. ఆ దేశాన్ని నాశనం చేస్తా అని చెప్తున్నాడు అండి. మొత్తం పరులు అంటే ఇక్కడ ఇశ్రాయేలీయులకు అప్పచెప్తున్నా అని చెప్తున్నాడు. ఓకే, అది అగ్ని చేత కాల్చబడును. అది అంటే ఏది, ఇక్కడ తూరు పట్టణము అగ్ని చేత కాల్చబడుతుందట. ఓకే, తర్వాత వచ్చేసి కాల్చబడిన అయిపోయిందండి 4వ వచనం వరకు. తర్వాత వచ్చేసి ఇప్పటి వరకేమో లెబనాన్లో ఉన్న తూరు గురించి, హద్రాకు దేశమును గురించి, దమస్కా గురించి, హమాత్ గురించి, సీదోన్ల గురించి డిస్కషన్ వచ్చిందండి. అయితే ఈ తూరు పట్టణాన్ని నాశనం చేస్తా అని చెప్తున్నాడు. తూరు పట్టణంలో ఉన్న వెండి బంగారాలను, ధనాన్ని మొత్తం పరుల చేతికి అప్పగిస్తా అని చెప్తున్నాడు. ఇక తర్వాత వచ్చేసి ఇప్పుడు 5వ వచనంలోకి వచ్చేసరికి మళ్ళా ఈ తూరు సిరియా దేశం అయిపోయింది, హద్రాకు దేశం అయిపోయింది, దమస్కు అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి కింద వేరే దేశం గురించి, 5వ వచనం గురించి వేరే దేశం. ఏ దేశం? ఫిలిస్తీ దేశం గురించి మాట్లాడుతున్నాడు. అప్కేలోను దానిని చూచి జడియును. అప్కేలోన్ అంటే ఏది? అప్కేలోన్ అంటే ఫిలిస్తీన్లలో ఉన్న నగరాలలో ఒక నగరం. ఒక్కొక్క నగరానికి ఒక్కొక్క సర్దార్ ఉంటారు. ఫిలిస్తీ దేశం మొత్తానికి ఒక రాజు ఉంటాడు. ఈ అప్కేలోను పట్టణము, అప్కేలోను దానిని చూసి జడియును. దేన్ని చూసి? దానిని అంటే నగరాన్ని కాదు, తూరు పట్టణము మీద జరిగిన నాశనాన్ని చూసి, తూరు పట్టణాన్ని యెహోవా దేవుడు పరులకు అప్పగించి వాళ్ళ హీనస్థితిని చూసి అప్కేలోను వాళ్ళు భయపడతారని చెప్తున్నారు. అది చూసి అంటే ఇక్కడ అది అంటే వస్తువు కాదు, విషయం, సంఘటన చూసి. ఓకే, అప్కేలోను దానిని చూసి జడియును, గాజా దానిని చూసి బహుగా వణుకును. అది అంటే ఇక్కడ తూరు పట్టణం యొక్క నాశనాన్ని చూసి గాజా వణుకుతుందట. గాజా బహుగా వణుకును, అప్కేలోను చూసి దాన్ని చూసి జడిను. ఎక్రోను పట్టణము తన్ను నమ్ముకొనినది అవమానము నొందగా చూసి భీతి నొందును. ఎక్రోను పట్టణం ఏ పట్టణాన్ని నమ్ముకుందట? తూరు పట్టణాన్ని నమ్ముకుంది. ఆ తూరు పట్టణం పొందిన అవమానాన్ని చూసి ఎక్రోను పట్టణం భీతి నొందును. గాజా రాజు లేకుండా పోవును. గాజా అనేది కూడా ఒక పట్టణం ఫిలిస్తీన్లలో. గాజా గాతు వాడైన గొలియాత్ అని చదువుకుంటాం కదా, గాతు అనేది కూడా ఒక పట్టణం. అట్లాగా గాజా అనేది కూడా ఒక పట్టణం. ఇప్పుడు మొన్న ఇశ్రాయేలు పాలస్తీనా యుద్ధంలో గాజా నగరం నాశనం అయిపోయింది. అదే ఇది. ఓకే, గాజా రాజు లేకుండా పోను. అప్కేలోను నిర్జీవముగా ఉండును అంటే మనుషులు, జంతువులు ఏవి కూడా ఉండకుండా నిర్జీవం అయిపోను. అందరూ వెళ్ళిపోవును, చచ్చిపోవును, అక్కడ ఏమీ ఉండదు. నిర్జీవం. జీవము అంటే చెట్లకు కూడా జీవం ఉంటుందండి, జంతువులకు జీవం ఉంటుంది, మనుషులకు జీవం ఉంటుంది. అంటే అక్కడ చెట్లు ఉండవు, జంతువులు ఉండవు, మనుషులు ఉండవు, ఏమీ లేకుండా అయిపోతుందని చెప్తున్నాడు. ఓకే, అప్కేలోను నిర్జీవముగా నుండును. అష్టోదులో సంకర జనము కాపురం ఉండును. సంకర జనం అంటే ఇక్కడ వివిధ, అంటే ఫిలిస్తీన్లు వేరే స్త్రీలను పెళ్లి చేసుకొని, ఫిలిస్తీ స్త్రీలు వేరే మగవాళ్ళని వేరే జాతి వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళకు పుట్టిన జనాభాని సంకర జనము అంటారు. ఆ జనముతో నిండి ఉంటుందట. సంకర జనము కాపురం ఉండును. ఫిలిస్తీయులు అతిశయాస్పదమును నేను నాశనము చేసేదను. యెహోవా మాటలే చెప్తున్నాడండి. యెహోవా ఈయనకు చెప్పట్లే, యెహోవా చెప్పిన మాటల్ని ఈయన జనాలకు చెప్తున్నాడు. యెహోవా ఏం చేస్తాడట? ఫిలిస్తీయులను నాశనం చేసేదను. వారి నోటి నుండి రక్తమును వారిక తినకుండా
వారి పండ్ల నుండి హేయమైన మాంసంను నేను తీసివేసేదను. ఈ ఫిలిస్తీన్లు బయలుదేవతకు, ఎక్రోను దేవతకు, వీళ్లకు బలులు అర్పించి ఆ పచ్చి మాంసాన్ని తిని రక్తాన్ని తాగుతారు. అట్లాంటిది చేయకుండా చేస్తున్నా అని దర్శనంగా చెప్తున్నాడు యెహోవా దేవుడు. ఎవరికి? జకర్యాకు చెప్పడం వల్ల జకర్యా ప్రజలకు చెప్తున్నాడు. ప్రజలని మానసికంగా ఇశ్రాయేలుని బలవంతుల్ని చేస్తుండే యెహోవా మాటలు చెప్పి. ఓకే, చూడండి. వారి నోటి నుండి రక్తము వారికను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసం అంటే వీరు బలి ఇచ్చి పచ్చి మాంసాన్ని తిని రక్తాన్ని తాగేవాళ్ళు అన్నట్టు ఫిలిస్తీన్. కాబట్టి అది లేకుండా చేస్తా అంటున్నాడు దేవుడు. వారును శేషముగా ఉందురు. వారును అంటే ఎవరు? ఫిలిస్తీన్లు. శేషముగా అంటే అందరు చచ్చిపోయి లాస్ట్ కొంత జనం మిగులును. అంటే ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళు శేషముగా కొంత జనముగా ఉండును. ఓకే, శేషము అంటే మిగిలిందండి. 5ని 2 చేత డివిజన్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. అంటే 2 కంటే తక్కువ, అంటే చాలా లీస్ట్ నెంబర్ వస్తుంది కదా, ఆ లీస్ట్ నెంబర్ని శేషము అంటారు, రిమైండర్ అన్నట్టు. ఓకే, వారిని శేషంగా నుంచి మన దేవునికి వారు యూదా వారిలో పెద్దల వలె నుందురు. అంటే శేషించిన జనాభా, మొత్తం జనాలు వెళ్ళిపోయాక శేషించిన జనాభాని రక్షించి యూదులల్లో కలిపేస్తా అని చెప్తున్నాడు దేవుడు. యూదా జనాభాల కలిసేస్తా. ఫస్ట్ ఏమన్నాడు? సర్వ నరులకు యెహోవా. చూడండి, మొదటి వచనము, ఏలయనగా యెహోవా సర్వనరులను ఇశ్రాయేలుల గోత్రపు వారిని అందరినీ లక్ష్య పెట్టువాడు కనుక. అంటే నరులు అంటే ఫిలిస్తీన్లు కూడా నరులే కదా. వాళ్ళని శేషించిన జనాలని ఇశ్రాయేలు జనాభాల కలిపి ఇశ్రాయేలుల పెద్దలతో సమానంగా చేస్తారు. అంటే వారు కూడా యెహోవా దేవుని నమ్ముకుంటారు అని చెప్పి రక్షణ నిమిత్తం చెప్తున్నాడండి. ఓకే, ఎక్రోను వారును, ఇక్కడ ఒక పట్టణం పేరు వచ్చిందండి మళ్ళీ ఎక్రోను. ఈ పైన చూడండి, అప్కోలోను, ఎక్రోను, గాజా, అప్కేలోను, ఇవన్నీ మళ్ళీ వస్తున్నాయండి. పట్టణాల పేర్లు గుర్తుపెట్టాయి. ఎక్రోను వారును మోయాబీల వలె నుందురు. ఇక్కడ మోయాబీలు అంటే ఎవరంటే అండి, ఇశ్రాయేలు దేశంలో అసలు యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే కానాను దేశంలో ఉన్న ఒక జాతి వారు. కానాను దేశమే ఇశ్రాయేలు గోత్రపు జనాలతో పూర్తిగా నిండిపోయి ఇశ్రాయేలు దేశం అయింది. ఆ కానాను దేశంలో ఉన్న మోయాబీలు ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలతో కలిసిపోయారు. అంటే వాళ్ళు అన్యులు ఇశ్రాయేలు ప్రజలలో కలిసిపోయి విముక్తి చెంది, పాపము నుంచి విముక్తి చెంది యెహోవా దేవుని బిడ్డలుగా మారిపోయారు. ఓకే, కాబట్టి ఎక్రోను వారును మోయాబీల వలె నుందురు. అంటే ఈ మోయాబీలు ఎట్లయితే ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలులతో కలిసిపోయారో, ఎక్రోను వారు కూడా ఇశ్రాయేలులతో కలిసిపోయి యెహోవా ప్రజలైపోతారు. అన్ని జనులు. ఫస్ట్ వచనంలో అదే, సర్వ నరులకును సర్వ శరీరకును. ఎక్రోను వారు కూడా మోయాబీల వలె ఉంటారు. యాక్చువల్గా ఇశ్రాయేలీలు వచ్చింది ఏ దేశానికి అంటే కానాను దేశానికి. కానానీయులు అనేది ఒక జాతి, కానానీయుల జాతి ఎక్కువ ఉంది ఆ భూభాగంలో, కాబట్టి ఆ దేశానికి కానానీయులు అని పేరు వచ్చింది. దాంట్లో ఉన్న మోయాబీల జనాభా కూడా ఉండేవాళ్ళు, వివిధ రకాల జాతుల వాళ్ళు. ఈ ఇశ్రాయేల్ జాతి వాళ్ళు వచ్చి ఆ కానానీ దేశంలో విస్తారముగా అభివృద్ధి చెందితే ఈ మోయాబీలు కూడా వాళ్ళ లోపల కలిసిపోయారు అని చెప్తున్నారు. అట్లనే ఎక్రోను వాళ్ళు కూడా కలిసిపోతారని చెప్తున్నాడు. ఓకే, నేను కన్నులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరింపకుండాను. బాధించువారు అంటే ఎవరైతే ఇబ్బంది పెడుతుర్రో, ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు కాదు, ఇబ్బంది పెట్టేవాళ్ళు, బాధించబడువారు. నేను కనులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరించకుండాను, తిరుగులాడు సైన్యములను నా మందిరము మీదికి రాకుండా దానిని కాపాడుటకై నేను ఒక దండుపేటను ఏర్పాటు చేసేదను. 8వ వచనంలో దేవుడు జకర్యాతో ఏం చెప్తున్నాడండి అంటే, ఆల్రెడీ ఎప్పుడో చెప్పిండు, జకర్యా ఇప్పుడు చెప్తున్నాడు. ఏమని? 8వ వచనంలో, నేను కన్నులారా చూచితిని
అంటే పైన విషయానికి కన్నులారా చూచితును అనేది ఎవరు? ఎక్రోను వారు మోయాబీల వలె నుందురు, నేను కన్నులారా వాళ్ళు ఉంటారు అనే దర్శనం నాకు కనపడ్డది, నేను చూసినా అంటుండు. ఆ తర్వాత గనుక బాధించువారు ఇకను సంచరించకుండాను, తిరుగుబాటు చేసే సైన్యములు నా మందిరం మీదకి రాకుండా దానిని కాపాడుకున్నట్టుకై నేను దండుపేటును ఏర్పరచు. అంటే యెహోవా దేవుని మందిరాన్ని కాపాడడానికే ఒక సైన్యాన్ని ఏర్పరుస్తాడు యెహోవా దేవుడు. ఎప్పుడు? యెహోవా దేవుని మందిరం పునర్నిర్మాణం అయిన తర్వాత దాన్ని కాపాడడానికి సపరేట్ సైన్యాన్ని, దండుని ఏర్పాటు చేస్తా అని యెహోవా దేవుడు జకర్యాకి చెప్తే జకర్యా జనాలకు చెప్తున్నాడు. ఓకే, చూస్తున్నారు కదా. 9వ వచనం చూడండి. సియోను వారలారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా నుండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడునై. చూడండి ఇక్కడ క్లియర్గా బాగా అబ్జర్వ్ చేయండి. సియోను వారలారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా నుండుడి. అంటే జకర్యా చెప్తుండు, సియోను జనులారా, యెరూషలేము నివాసులారా బహు సంతోషంగా ఉల్లాసముగా ఉండమని యెహోవా దేవుడు చెప్తుండు. ఎందుకంటే వాళ్ళని క్షమించేసిండు, వాళ్ళని ఆశీర్వదిస్తా అన్నాడు, వాళ్ళకి రక్షణ ఇస్తా అన్నాడు, వాళ్ళని ఆ చెరపట్టబడిన ప్రాంతం నుంచి నుంచి విడుదల చేసి వాళ్ళ స్వదేశానికి తీసుకొస్తా అని చెప్పిండు 8వ అధ్యాయంలో. కాబట్టి అదే విషయం గురించి జకర్యా చెప్తున్నాడు. ఓకే, నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, రక్షణ గలవాడును వరకే. చూడండి యెహోవా దేవుడు ఎట్లా ఉన్నాడట? నీతిపరుడట. ఆ ఇశ్రాయేలు దేశానికి రాజు ఎవరంటే యెహోవా దేవుడే. నీతిపరుడును, రక్షణ గలవాడును, రక్షణను మనకిస్తాడు. యేసుక్రీస్తుని ఎవరిచ్చారండి మనకు? యేసుక్రీస్తుని యెహోవా దేవుడు ఇచ్చిండు. యేసుక్రీస్తు అంటే ఏంది? రక్షణ. అంటే రక్షణనిచ్చిండు. ఇక్కడ కొత్త నిబంధనతోటి కూడా కంపేర్ చేసి చూసుకోవచ్చు. కొత్త నిబంధనలో వచ్చే చాలా పదాలు జకర్యా గ్రంథంలో వస్తున్నాయి. రక్షణ, కొత్త నిబంధన మొత్తం రక్షణ, ప్రేమ గురించే. అది ఇప్పుడు పాత నిబంధన జకర్యాలో ఉన్నది. చూడండి, రక్షణ గలవాడును, దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది దేనికి సాదృశ్యం అంటే అండి, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము దేవాలయంకు గాడిద పిల్లనెక్కి వచ్చాడు కదా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు గాడిద పిల్లనెక్కి యెరూషలేము దేవాలయానికి వచ్చిండు. నీతిపరుడు, దీనుడునై. ఫస్ట్ కూడా మనం చెప్పుకున్నాం ఏంది? నీతి దీనుడు కాబట్టి యేసుక్రీస్తు వారు పునరుద్ధానాన్ని పొందారు. కాబట్టి యేసుక్రీస్తు వారి గురించి గాడిదనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అంటే ఇశ్రాయేలు దేశానికి, యెరూషలేము దేవాలయానికి వస్తున్నాడు అని. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా. ఇక్కడ నుంచి చూడండి, మళ్ళీ 10వ వచనం. ఇక్కడ ఎఫ్రాయిములో అన్నాడు. ఇక్కడ మనిషి పేరుంది ఎఫ్రాయిం అని, ఎఫ్రాయిములో అన్నాడు, మనిషి లోపల కాదండి. ఈ యొక్క ఇశ్రాయేలు దేశము 2 భాగాలుగా, దక్షిణ రాజ్యము, ఉత్తర రాజ్యంగా విడిపోయినప్పుడు ఉత్తర రాజ్యంలో 10 గోత్రాలు ఉంటాయి కదా. ఆ 10 గోత్రాలలో యోసేపు గోత్రం కూడా ఉంది. యాకోబు సంతానమైన యోసేపు కొడుకు పేరే ఎఫ్రాయిము. యాకోబు యోసేపు కొడుకు మనిషిని ఆశీర్వదించకుండా ఎఫ్రాయింను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఎఫ్రాయిం జాతి మీదనే యోసేపు గోత్రం వారు బహుగా విస్తరించి ఇశ్రాయేలు దేశంలో ఎఫ్రాయిం గోత్రముగా స్థిరపడిపోయారు. యోసేపు గోత్రమే ఎఫ్రాయిం గోత్రం. కాబట్టి చూడండి, ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను అంటే రథములు ఉండకుండా ఎప్పుడు చేస్తారండి? యుద్ధం చేయవలసిన ఆవశ్యకత లేనప్పుడు ఇక రథములు ఉండవు. అంటే యుద్ధం లేకుండా చేస్తాను అంటున్నాడు దేవుడు. యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను. గుర్రములు ఎప్పుడు అవసరం అండి? యుద్ధాలు, సైన్యాలకే గుర్రాలు అవసరం. యెరూషలేములో కూడా యుద్ధాలు లేకుండా శాంతిని స్థాపిస్తానని చెప్పడానికే ఇది సాదృశ్యము. యుద్ధపు విల్లు లేకుండా పోవును. ఇశ్రాయేల్ దేశంలో యుద్ధపు విల్లు, బాణాలు, అది ఏంటిది, విల్లు లేకుండా పోతుందట. విల్లు అవసరం ఉండదు అంటే శాంతి స్థాపన జరుగుతుంది. లేకుండా పోను. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును.
చూడండి, ఇక్కడ అన్యజనులను కూడా యెహోవా దేవుడు రక్షిస్తా అని చెప్తున్నాడు. మొదటి వచనంలో యెహోవా సర్వ శరీరులకును సర్వ నరులకును దేవుడు అని ఉన్నది. అట్లాగే ఇక్కడ ఏంది, అన్యజనులకు తెలియజేయను. సముద్రం నుండి సముద్రం వరకు, అంటే 2 సముద్రాల మధ్య ప్రదేశం కదా ఇది. ఈ దక్షిణ సముద్రం నుంచి ఉత్తర సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతము వరకు అతడు ఏలును. ఇక్కడ అతడు అంటే యెహోవా దేవుడు అండి. యూఫ్రటీస్ నది నుంచి యాక్చువల్గా ఏంది అంటే యూఫ్రటీస్ టైగ్రీస్ నది మళ్ళీ సముద్రంలో కలుస్తుంది, భూమికి ఆఖరి పాయింట్ అవుతుంది. కాబట్టి యూఫ్రటీస్ నది నుంచి భూదిగంతముల వరకు యెహోవా ఏలును అని చెప్తున్నాడు. 11వ వచనం చూద్దాం. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతుల నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. నీ వారిని అంటే యెహోవా దేవుడు చెప్తాడు, అదే విషయం వీళ్ళకి చెప్తుండు. నీ వారిని అంటే జకర్య జనాన్ని, అంటే నీ వారిని అంటే యెహోవా జనాన్ని. ఇప్పుడు ఇశ్రాయేలీలంతా ఎవరి జనాలు అండి? యెహోవా జనాలు. నీ వారిని విడిపిస్తాను ఎవరు చెప్తున్నారు? జకర్య ప్రజలకు చెప్తున్నాడు. దేవుడు తన వారిని విడిపిస్తా అన్నాడు, కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నా అని చెప్తున్నాడు. ఓకే. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన వారిని నేను విడిపించేదను. ఓకే, చెరపట్టబడిన జనాలని యెహోవా దేవుడు విడిపిస్తున్నా అని చెప్తున్నాడు. ఇక్కడ నిబంధన రక్తమును బట్టి అంటే కొత్త నిబంధనను ఆలోచిస్తే యేసుక్రీస్తు రక్తము నిబంధన రక్తము, పాత నిబంధనలు బట్టి పాప పరిహారార్థ బలి రక్తములకు సంబంధించిన అంశం ఇది. ఓకే, తర్వాత 12వ వచనం చూడండి. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారా మీ కోటను మరలో ప్రవేశించుడు. బంధకములు ఏ బంధకములు అండి? నెబుకద్నెజరు బబులోను రాజ్య బంధకాలలో పడి ఉన్నారటండి. అదొక అర్థం. ఇంకో అర్థం ఏంటి? పాపపు బంధకాలలో పడే అక్కడికి వెళ్ళిపోయారు. దేవునికి వీళ్ళు విపరీతమైన పాపం చేసి బంధకాలలో ఉండు కాబట్టి దేవునికి కోపం వచ్చి బబులోను రాజు చేతికి అప్పగించిండు. బబులోను బంధకాలైనా పాప బంధకాలు రెండింటి రకంగా అర్థం చేసుకోవచ్చు అన్నట్టు. బంధకాలలో పడి ఉండి నిరీక్షణ నిరీక్షణ అంటే ఎప్పుడు ఈ యొక్క బబులోను చెర నుంచి విడిపింపబడతామా, 70 సంవత్సరాలు అయిపోయిందని ఎదురు చూస్తూ ఉన్నవారు నిరీక్షణ గలవారు. ఓకే, మీ కోటను మరలా ప్రవేశించుడు. ఈ కోట ఏది? షమ్రోను పట్టణం కోట. ఇశ్రాయేలు రాజధాని అప్పుడు షమ్రోను. ఓకే, యూదా రాజధాని యెరూషలేము. ఓకే, షమ్రోను కోటలో ప్రవేశించుడి అని దేవుడు ప్రవేశించాలని చెప్పేస్తున్నాడు వాళ్ళకి. జకర్యా చెప్తున్నాడు దేవుడు చెప్పిన మాటను ప్రజలకు. ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదను నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఓకే, దేవుడు ఏమన్నాడట? రెండంతల మేలు చేస్తానని జకర్యాకి చెప్పాడట. జకర్యా తెలియజేస్తున్నాడు ప్రజలకు. దేవుడు రెండంతల మేలు చేస్తాడని తెలియదు. యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను. యుద్ధంలో గెలవాలంటే, ఒక రాజ్యాన్ని ఆక్రమించుకోవాలంటే, ఏ రాజ్యమైనా కానివ్వండి, ఈ లోకంలో రాజ్యమైనా కానివ్వండి, పరలోక రాజ్యమైనా కానివ్వండి, ఏ రాజ్యంనైనా కాపాడాలంటే అప్పుడున్న సాంప్రదాయం ప్రకారం కత్తులు కంటే విల్లులు, బాణాలు ముఖ్య పాత్ర పోషించేవి. యూదా వారిని ముఖ్య పాత్ర పోషింపజేస్తానని యెహోవా దేవుడు చెప్తున్నాడు. చూడండి, యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా వేయుచున్నాను. చూడండి, ఇక్కడ యూదా వారిని విల్లుగా అంటే యూదా వారిని విల్లుగా పెట్టి ఎఫ్రాయిము వారిని బాణం అంటే విల్లు బాణాలు రెండు ఉంటేనే విలువ. విల్లు లేని బాణాలకు విలువ లేదు, బాణాలు లేని విల్లుకు విలువ లేదు. ఎఫ్రాయిం అంటే ఉత్తర రాజ్యం 10 గోత్రాలు, యూదా అంటే 2 గోత్రాలు. ఓకే, ఈ 2 గోత్రాలనేమో విల్లుగా, ఆ 10 గోత్రాలనేమో బాణాలుగా చేస్తా అని చెప్తున్నాడు దేవుడు. ఓకే, జయించున్నాను. సియోను నీ కుమారులను రేపుచున్నాను. సియోనుకు చెప్తున్నాడు దేవుడు ఏమని? నీ కుమారులు అంటే ఇశ్రాయేలులను రేపుతున్నాను అని. శూరుడు ఖడ్గం ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును.
శూరుడు ఖడ్గాన్ని పట్టుకుంటే వందలాది మందిని చంపి బలాఢ్యునిలాగా ఎట్లుంటాడో ఈ యొక్క ఇశ్రాయేలీయులను, సియోను జనాలంటే ఇశ్రాయేల్ జనాలు, సియోను నీ కుమారులను రేపుచున్నాను, శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను అంటే సియోనును ప్రయోగిస్తా అని చెప్తున్నాడు. అంటే గొప్ప జనాంగానికి చేస్తాను ఆశీర్వదిస్తున్నాడు యెహోవా దేవుడు. గ్రేకీయులారా, సియోను కుమారులను మీ మీదికి రేపుచున్నాడు. అంటే ఇశ్రాయేలీలు గ్రీసు సామ్రాజ్యాన్ని అంతమొందిస్తారు అని చెప్తున్నాడు చరిత్రలో. తర్వాత ఇశ్రాయేలీలు గ్రీసు సామ్రాజ్యాన్ని జయించారు. రోమన్ సామ్రాజ్యం వాళ్ళు మన అలెగ్జాండర్ ది గ్రేట్ని చంపేయడం జరిగింది. ఓకే, యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును. ఎవరికి పైగా? ఇశ్రాయేలుల వారికి పైగా ప్రత్యక్షమవుతాడని చెప్తున్నాడు. ఆయన బాణములు మెరుపు వలె విడువబడును. ఆయన బాణములు మెరుపుల వలె విడువబడును. అంటే గ్రీకులకు సంబంధించి, గ్రీకులు గెలవాలి కాబట్టి గ్రీకు సామ్రాజ్యాన్ని బాణాలు మెరుపుల వలె వచ్చి విజయం సాధిస్తారని చెప్తున్నారు. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును, ఆయన బాణములు మెరుపుల వలె విడవబడును. ప్రభువు యెహోవా బాకానాదము చేయుచు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును. అంటే సంగీత స్వరాలతో యెహోవా దేవుడు మేఘావృతమై వాళ్ళని వచ్చి ఆశీర్వదిస్తాడనే అర్థాన్ని సూచిస్తుందండి ఇది 14వ వచనం. ఓకే, సైన్యములకు అధిపతి యెహోవా వారిని కాపాడును గనుక వారు భక్షించుచు ఒక్క నిమిషం అండి, ఇక్కడ 15వ వచనం చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా అనే పదం ఇక్కడ వచ్చింది. దీన్ని కాబట్టి ఒకసారి గుర్తు పెట్టుకోండి. 9వ అధ్యాయంలో సైన్యములకు అధిపతి యెహోవా ఎన్నిసార్లు వచ్చింది, ఏ వచనాలలో వచ్చింది, ఎక్కడ రాలే, ఇక్కడనే వచ్చింది, చూసుకోండి ఒకసారి. ఓకే, వారిని కాపాడును గనుక వారు భక్షించరు. సైన్యములకు అధిపతి యెహోవా వారిని కాపాడతాడు కాబట్టి ప్రశాంతంగా దేవుడు కాపాడతాడనే నమ్మకంతో వాళ్ళు ప్రశాంతంగా భోజనాలు చేస్తారు, తింటారు, భక్షిస్తారు అని చెప్తున్నాడు. ఓకే, వడిసెల రాళ్ళను అనగద్రొక్కుచు. వడిసెల రాళ్ళను అంటే వడిసెల రాయి అనేది మన ఫిలిస్తీన్లను చంపడానికి, గొలియాతును చంపడానికి ఉపయోగించిన రాయి. అంటే ఆ రాళ్ళు ఒక మనిషిని చంపగలుగుతాయి కాబట్టి అట్లాంటి రాళ్ళు వచ్చి మీద పడతాయేమో అని భయము లేకుండా వీళ్ళు ఉంటారు అని సంబోధాన్ని సూచిస్తుంది. త్రాగుచు అంటే నీళ్లు తాగడానికి కూడా భయపడ్డ రోజుల నుంచి ప్రశాంతంగా నీళ్లు త్రాగుతారు అని చూపిస్తున్నారండి. ద్రాక్షారసము త్రాగు వారి వలె బొబ్బిలిడుచు బలిపశు రక్త పాత్రలను బలిపీఠపు మూలలను నిండునట్లు రక్తముతో నిండియుందురు. అంటే ఎప్పుడైనా బలి ఎప్పుడు చేస్తారు, పండగలు ఎప్పుడు చేస్తారంటే సంతోషంగా అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు చేస్తారు. అట్లాగే వీళ్ళు కూడా మరలా అన్నీ సమృద్ధిగా ఉండి సంతోషంగా ప్రతిదీ చేస్తారు. బలులు అర్పిస్తారు, దహన బలులు, పాప పరిహారార్థ బలులు, ప్రతి బలిని అర్పిస్తారనే సూచకంతో చెప్పినారు. ఆ బలి వల్ల బలిపీఠము మొత్తము రక్తంతో నిండి ఉంటుంది. అంటే అన్నీ ఎక్కువ బలులు అర్పిస్తారు. అంటే అంత సమృద్ధిగా పంటలు పండుతాయి, అంత సమృద్ధిగా పశువుల అభివృద్ధి చెందుతుంది. దేవుడు వీరిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను అని చెప్పడానికి ఇది సూచకం అన్నట్టు. ఓకే, నా జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు గనుక కాపరి తన మందను రక్షించినట్లు వారిని దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వాళ్ళు ఎట్లుంటారట? కిరీటంలో రత్నాల వలె ఎవరు? ఇశ్రాయేలీలు, యూదులు. కిరీటంలో రత్నాల వలె అంటే వజ్రాల వలె. వజ్రాలు ఎక్కువగా ఉండడం వల్ల కిరీటం ఎక్కువ ప్రశాంతంగా ఉంటుంది, ప్రభావంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కిరీటంలో ఉన్న రత్నాలు క్లియర్గా కనిపిస్తుంటాయి. ప్రపంచంలో ఇశ్రాయేలీలు క్లియర్గా కనిపిస్తారు అని యూదా వారు చెప్పడానికి సాదృశ్యంగా చెప్పారు అన్నట్టు. అంత గొప్ప వాళ్ళుగా ఉంటారు. ప్రతి దినము యెహోవా వారిని రక్షించును అని చెప్తారు. ఇక్కడనేమో రెండోసారి వచ్చేసి దేవుడైన యెహోవా అని ఉన్నదండి. సైన్యములకు అధిపతి యెహోవా అని పైన వచ్చింది, ఇక్కడ దేవుడైన యెహోవా అని. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు. వాళ్ళట ఎంతో క్షేమంగా ఉన్నారు అట. అంటే ఈయన దర్శనంలో కనిపించింది, ముందు జరగబోయేది చూసారు కాబట్టి ఆయన ఫ్యూచర్ టెన్సే చెప్తుండు. నేను చూశాను, ఉన్నారు అంటే మీరు అందరు పోయి అక్కడ ప్రశాంతంగా ఉంటారు అని చెప్తున్నాడు. ఎంతో సొగసుగా ఉన్నారు.
అంటే మనిషికి టెన్షన్స్ లేకుంటే చాలా అందంగా తయారవుతారండి. అట్లాగే ఇక్కడ వాళ్ళకి అన్నీ దేవుడు చూసుకుంటాడనే నమ్మకం ఉంది కాబట్టి ఏమి టెన్షన్స్ లేవు. ప్రశాంతంగా సొగసుగా అంటే అందంగా తయారవుతారని చెప్తున్నారు. ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవ్వనులను, కొత్త ద్రాక్షరసము చేత యవ్వన స్త్రీలను వృద్ధి నొందుదురు. ధాన్యము చేత అంటే విపరీతమైన పంటలు పండడం వల్ల ద్రాక్ష చెట్లు, తర్వాత పంటలు, కూరగాయల పంటలు, వరి, యావలు, ధాన్యాలు పండడం వల్ల, గోధుమలు పండడం వల్ల పురుషులు పంట బాగా కష్టపడి పండించేది పురుషులు కాబట్టి ధాన్యం రావడం వల్ల పురుషులు సమృద్ధిగా ఉంటారు. ద్రాక్ష రసము ఇక్కడ ఇశ్రాయేలీయుల సాంప్రదాయం ఏంటంటే, మనము ఇంటికి పోతే టీ ఎట్లా ఇస్తామో, ఆంధ్ర ఏరియాలో ఇంటికి పోతే మజ్జిగ ఎట్లా ఇస్తారో అట్లా ద్రాక్షరసం ఇస్తారు ఇజ్రాయెల్ సాంప్రదాయం. అందుకోసమే కానాను ఊరిలో యేసుక్రీస్తు నీళ్ళని ద్రాక్షరసంగా చేసిండు. అంటే అది సాంప్రదాయం. ఇంటికి ఎవరైనా పోతే ఇచ్చేది ద్రాక్షరసం. అట్లా అంటే ద్రాక్షరసం అంటే మనం అనుకునే వైన్, విస్కీ, రమ్ము ఇవి ఆలోచించద్దండి. ద్రాక్షరసం అంటే ద్రాక్ష జ్యూస్, గ్రేప్ జ్యూస్ ఆలోచించండి. మనం చర్చిల్లో కూడా ప్రభు సంస్కారానికి వాడతాం కదా. అట్లాగే ఇది స్త్రీలు కూడా ఆ ద్రాక్షరసంతో స్త్రీలు వృద్ధి నొందుదురు అన్నాడు. అంటే జ్యూసులు తాగితే మంచి ఆడవాళ్ళకి అన్ని హార్మోన్స్ అయ్యి బాగా డెవలప్ అవుతాయి, అందంగా తయారవుతారు కదా. అదే చెప్తున్నాడు దేవుడు, వీళ్ళు సంతోషంగా అందంగా ఉంటారు అని. కాబట్టి దేవుడు 9వ అధ్యాయం మొత్తంలో వివిధ నగరాల పేర్లు, దేశాల పేర్లు, దేవుడు వాళ్ళని ఆశీర్వదించే విధానము, కొంతమందిని తుడిచివేసే విధానము, కొంతమందిని అణగత్రొక్కే విధానము, అన్యజనులను మళ్ళీ ఇశ్రాయేలు జనాలతో కలిపే విధానం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ అధ్యాయంలో పట్టణాల పేర్లు, నగరాల పేర్లు ఇవన్నీ జాగ్రత్తగా 1-2 సార్లు నోట్ చేసుకుంటూ చదవండి. దేవుని చిత్తం అయితే, కృప అయితే మేము క్వశ్చన్ ఆన్సర్స్ కూడా మీకు పంపిస్తాం. ఎట్లా క్వశ్చన్ ఆన్సర్స్ ప్రింటెడ్ మెటీరియల్ కూడా అందజేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, దేవుడి వాక్యాన్ని దీవించును గాక, ఈ పాఠాన్ని దీవించును గాక.